హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. వెదర్ మారుతుంది కదండి. ఈ వెదర్కి పుల్లగా కారంగా ఒక వెరైటీ రెసిపీస్ మనం చేసుకొని చూద్దామండి. చింత చిగురు ఈ టైంలోనే దొరికే ఈ చింత చిగురుతో ఎన్నో రెసిపీస్ ఉన్నాయండి. పప్పులో వేసుకోవచ్చు, దానికి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని ఇగురులాగా కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం పచ్చడి చేస్తున్నానండి. ఎప్పుడు పప్పు అలాగే ఇగురు చేస్తాను, కానీ ఈసారి నేను పచ్చడి చేస్తున్నాను. చాలా సింపుల్గా ఎంతో క్విక్గా అయిపోయే ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఈ వీడియోలో చూసేద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుందనమాట. ఒకసారి మీరు నచ్చినట్లయితే ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే మీ సైడ్ ఇంకా ఏ రెసిపీస్ చింత చిగురుతో చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చింత చిగురుని నేను ప్యూరో నుంచి 100 గ్రామ్స్ తీసుకొచ్చానండి. 45 రూపీస్ పడింది. ఇక్కడ నేను 50 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. చాలా లేతగానే ఉంది, కానీ ఎక్కడైనా మధ్యలో కొంచెం గట్టిగా ముదురుగా ఏమైనా కాడలు లాంటివి ఉంటే తీసేసుకోవాలండి. అలా వేరు చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లో, మనం ఎట్లాగో ఆ కూరల్ని సాల్ట్ వాటర్లోనే క్లీన్ చేస్తాం కదా, కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్గా కడుక్కోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇసుక కూడా వస్తుందండి. ఇది ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనికి నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి అలాగే నువ్వులండి. ఎండుమిర్చిని కూడా నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా అవి వేయించుకుంటే ఘాటుగా ఉంటుందని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. అంతకంటే ముందు ఒక 10 మినిట్స్ ముందు నువ్వుల్ని ఒక 10 నీళ్ళలో నానబెట్టేసి ఉంచాను. నువ్వుల్ని నానబెట్టడం వల్ల ఏంటంటే ఎగిరిపడకుండా చిల్లకుండా ఉంటుందండి. అదే మనము డ్రైగా వేయించామనుకోండి బయటికి చిల్లుతాయి అన్నమాట. ఇలా తడిగా ఉన్నదనుకోండి చిల్లదనమాట. సో నువ్వుల్ని ముందుగా వేయించేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని వేడి చేసుకున్నాం కదండి, అంటే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి చింత చిగురు. ఇది చాలా త్వరగా మగ్గిపోతుందండి. గ్రీన్ కలర్ నుంచి కొంచెం ఎల్లోయిష్గా కొంచెం బ్రౌన్ కలర్గా మారిపోయిందంటే తీసేసుకోవచ్చండి. ఇక్కడే కొంతమంది సాల్ట్ కూడా వేసుకుంటారు, కానీ నేనైతే ఇక్కడ వేయలేదండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే ఎండుమిర్చిని అలాగే చింత చిగురుని కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇది చల్లారడానికి పక్కన పెడుతున్నాను. ఈలోపు మనము దీనికి కావాల్సిన తాలింపును రెడీ చేసుకుందాం. అయితే ఈ జార్లోనే జీలకర్ర అలాగే వెల్లుల్లి సాల్ట్ వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ చల్లారేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ప్యాన్ని వేడి చేసుకొని అందులో మనకు కావలసినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక 4-5 వెల్లుల్ని కొంచెం నలకొట్టి పక్కన పెట్టుకొని కొద్దిగా పసుపుని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంగువను వేసుకోవాలండి. ఇంగువ మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ ఇలాంటి పుల్ల పదార్థాలకి కొంచెం ఇంగువ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు పోపు కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులో కలుపుకోవడం అండి. చాలా సింపుల్గా చింత చిగురు పచ్చడి ఇలా రెడీ చేసుకోవచ్చండి. నువ్వులు వేయడం వల్ల చాలా కమ్మదనం వస్తుంది. నువ్వులు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. నువ్వులు ఇష్టపడే వాళ్ళు, ఆ టేస్ట్ నచ్చేవాళ్ళు తప్పకుండా నువ్వులతోనే ట్రై చేయండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.